గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. నమస్తే, నేను విజయ్. ఏపీలో ఉన్నటువంటి ప్రధానమైన నగరాల్లో రాజమహేంద్రవరం అంటే రాజమండ్రి కూడా ఒకటి. ముఖ్యంగా కోస్తాలో ఉన్నటువంటి అనేక జిల్లాలను కలిపేటువంటి ప్రాంతం ఇదే రాజమహేంద్రవరం నగరం. అయితే ఇప్పుడు ఈ రాజమండ్రిలో ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం వరంపొడి జంక్షన్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది సమస్య? దాదాపు 10-15 ఏళ్ళ నుంచి పైన. 15 ఏళ్ళ నుంచి ఉంది. మరి ఇన్ని రోజులు ఎందుకు ఫ్లైఓవర్ రాలేదంటారు? రాలేదండి, ఎంపీ భర్త గారు వచ్చారు, ఇప్పుడు తీసుకొచ్చారు ఆయన కేంద్రం నుంచి పర్మిషన్ తీసుకునేది. ఏంది ఫ్లైఓవర్ వల్ల ఉపయోగం ఉందా? ఉపయోగం ఉందండి. అవునా? ఏంటి ఉందండి. ఏం ఉపయోగం వల్ల కొన్ని యాక్సిడెంట్లు తగ్గితే అంతా సబ్జెక్ట్ అందరికీ జనాలు కూడా బాగుంటుంది. పైన వెళ్ళిపోతాడు, కింద నుంచి కింద. సో ఒకవేళ ఈ ఫ్లైఓవర్ పూర్తయితే ట్రాఫిక్ కష్టాలు తీరుతాయా? బంగాళా తీరుతాయి. ఎవరిదైనా అదే వెళ్ళిపోతారు కదా, మాకైతే కింద నుంచి వెళ్ళిపోతాయి, ట్రాఫిక్ ఉండదు మాకు. ఏంటి సార్ ఇక్కడ ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అంట, ఫ్లైఓవర్ రావడం వల్ల ఈ ట్రాఫిక్ కష్టాలన్నీ తగ్గుతాయి అంటున్నారు. ఏంటి దీని గురించి డీటెయిల్ చెప్పాలి? 5-6 సంవత్సరాల క్రితమే 2 సార్లు సాయిల్ టెస్ట్ పట్టుకెళ్ళారు. 6 ఏళ్ళు 5 ఏళ్ళు దాటిపోయింది. తర్వాత బ్రేకు, తర్వాత ఈ మధ్యన మొదలెట్టారు. ఇది మొదలెట్టిన తర్వాత ఎడాపెడా సర్వీస్ రోడ్లు ఇస్తున్నారు కాబట్టి ఇంకా బ్రేక్ లేకుండా, ఇదేమో డైరెక్ట్ బ్రేక్ లేకుండా జర్నీలు జరుగుతాయి. కానీ ఇది బాగా ఉపయోగమే. ఇలాంటిదే ఇంకోటి బొమ్మూరులో ఒకటి ఉంది. ఆ బొమ్మూరులో కూడా సేమ్ ఇంత కాదు, కానీ ఇందులో సగం ట్రాఫిక్ అక్కడ ఉంది. అక్కడ కూడా ఒకటి ఇంత పెద్దది కాకపోయినా చిన్నదైనా అక్కడ అవసరం. ఇది ఎప్పుడో 7-8 ఏళ్ల క్రితం కట్టవలసిన బ్రిడ్జి ఇది. 10 ఏళ్ల క్రితం ఇదివరకు వాజ్పేయి గారు ఉన్నప్పుడు హైవేలు వేశారు కదా, అప్పుడు అవ్వాల్సింది ఇది. ఇన్ని సంవత్సరాలకు ఇప్పుడు ఎవరి వల్ల ఇది రావడం జరిగింది? ఇది హైవే కదా, ఇది సెంట్రల్ గవర్నమెంట్. ప్రతి రూపాయి సెంట్రల్ గవర్నమెంట్ అనుకుంటున్నాను నేను. మరి ఎంపీ భరత్ గారు ఆయన వల్లే వచ్చిందని కొంతమంది చెప్తున్నారు. ఆయన ఎంపీ కదా, అడిగాడేమో, తప్పే ఉంది. ఎంపీలు అడుగుతారు, లోకల్ అడుగుతారు కదా, లోకల్ విషయం మీద ఎంపీ గారు అడుగుతాడు, అడిగితే ఇవ్వచ్చు. గ్రాంట్ బట్టి కాలదే. ఫ్లైఓవర్ రావడం వల్ల ఎవరు కారణం అంటారు రావడానికి? ఫ్లైఓవర్ రావడానికి భరత్ గారే కారణం అండి, ఎంపీ గారు. ప్రజలకు చాలా ఉపయోగం అది ఫ్లైఓవర్ వల్ల. ఎందుకంటే ట్రాఫిక్ తగ్గుతుంది, యాక్సిడెంట్లు తగ్గినాయి. ప్రస్తుతం భరత్ గారు చేసిన పనులన్నీ కూడా జనాలకు ఉపయోగపడే పనులే కానీ తన స్వార్థంగా అయితే ఏమీ చేయలేదు ఇప్పటివరకు. ఆయన మంచి పనులే చేస్తున్నారా? చాలా చాలా మంచి పనులు చేస్తున్నారు. ఇప్పుడు చిన్నపిల్లలకి కొన్ని ఆడుకోవడానికి కానీ అన్ని రకాలుగా ఉపయోగపడడానికి. ఇప్పుడు సండేస్ వస్తే ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి ఉండేది. ఇప్పుడు పార్క్ కానీ, కొన్ని హ్యాపీ స్ట్రీట్ అని, అలాంటి చిన్నవి కూడా చాలా మటుకు తయారు చేసి వాళ్ళకి ఉపయోగపడే, మాత్రం పిల్లలకు ఉపయోగపడే. కానీ ఇప్పుడు ఈ ట్రాఫిక్ విషయానికి వస్తే, అంటే పర్టికులర్గా ఈ ఫ్లైఓవర్ విషయానికి వస్తే, ఇది పూర్తి అవడం వల్ల మెయిన్ రాజమండ్రిలో ఉండేటువంటి చాలా మందికి కూడా బెనిఫిట్ ఎక్కువగా ఉంటుంది. అంటే ముఖ్యంగా యాక్సిడెంట్స్ అన్ని కూడా తగ్గిపోతాయని అంటున్నారు. నిజంగా ఆ పరిస్థితి ఉంటుందా? జరిగింది సార్, నిజంగా జరుగుతుంది కూడా. ఇప్పుడు ఎందుకంటే అది కట్టడం వల్ల ట్రాఫిక్ లేకపోవడం వల్లే కదా ఇప్పుడు జనాలకి యాక్సిడెంట్ తగ్గుతాయి. అదే ట్రాఫిక్లో ఉందనుకోండి, అటు ఇటు జరిగేలోనే జనాలకి యాక్సిడెంట్లు ఎక్కువైపోయి ఫ్లైఓవర్ వల్లనే ఇప్పుడు మొత్తానికి ఆగిపోయినాయి కూడా. రోజుకు 4-5 యాక్సిడెంట్. మరి కొంతమంది ఏమంటున్నారంటే అది ఆయన వల్ల రాలేదు, బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ వల్ల వచ్చింది, ఆయన చేసింది కూడా ఏముంది అని చెప్పి మరి కొంతమంది అంటున్నారు. సార్ ఒక విషయం, 15 సంవత్సరాలు పరిపాలించింది బీజేపీ, అంతకుముందు 10 సంవత్సరాలు పరిపాలించింది. ఎన్ని రకాలు పరిపాలించినా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బీజేపీ చేయని పని భరత్ గారి విషయంలోనే ఎందుకు జరిగిందండి? అంతకుముందు కూడా జరగచ్చు కదా, అంతకుముందు కూడా బీజేపీ ప్రభుత్వం ఉంది, అయినా మరి అప్పుడు జరగలేదు. మరి ఇప్పుడు భరత్ గారు వచ్చారు కాబట్టి, ఆయన పూనుకున్నారు కాబట్టి, ప్రతి విషయంలో ఆయన శ్రద్ధ చూపించారు కాబట్టి జరిగింది. సో ఈ ఫ్లైఓవర్ ఎవరు తీసుకొచ్చారు మరి? ఎంపీ భర్త గారు రావడప్పుడు వచ్చింది. భర్త గారండి, మార్గాన్ని భర్త గారేనా? పార్టీ పరంగా పక్కన పడేస్తే భర్త గారు ఆయన కృషి వల్ల అయిందండి. ఎంపీ భర్త గారు వచ్చారు, ఇప్పుడు తీసుకొచ్చారు ఆయన. ఇంతకు ముందున్న ప్రభుత్వం అయితే ఫ్లైఓవర్ గురించి పోరాడారు కానీ తీసుకురాలేకపోయారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో గత హయాంలో. కాకపోతే ఇప్పుడు భరత్ గారు మనకి ఎంపీ గారు అవడం వల్ల సెంట్రల్ నుంచి ఎంతో పోరాడి సెంట్రల్ లెవెల్లో మనకి ఫ్లైఓవర్ అనేది నిధులు శాంక్షన్ చేయించి